నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలకు గ్యాస్ కష్టాలు వెంటాడుతున్నాయి. నిడమనూరులోని గ్యాస్ ఏజెన్సీ వద్ద ఖాళీ సిలిండర్లతో జనం క్యూ కట్టారు. 3 నెలలుగా గ్యాస్ వినియోగదారులు బుక్ చేసినా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాస్ వస్తాడు చూడండి సారు తప్పకుండా 6 సార్లు బుక్ చేసి నెలల బుక్ చేసి 6 సార్లు వచ్చినాం సార్. ఇక్కడికి 4 గంటలకు ఒకసారి వచ్చినాం, 2 గంటలకు ఒకసారి వచ్చినాం. నిన్న కూడా 6 గంటలకు వచ్చినాం, ఇవాళ 3 గంటలకు వచ్చినాం సార్. వచ్చినా కూడా ఇంతవరకు మాకు ఏది లేదు. మేము వచ్చినప్పుడల్లా 10 రూపాయల కిరాయి పెట్టుకుని వస్తున్నాం, ఆటో కిరాయి కట్టుకుని వస్తున్నాం. ఇట్లా ఎన్నిసార్లు తిరిగాం సార్. మాకు ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది మాకు. మా ఇంట్లో మగ మనుషులు ఉంటే బైక్లు వేసుకుని వస్తారు. మాకు లేని వాళ్ళ మేము ఎట్లా రావాలి సార్? మాకు ఎంత ఇబ్బంది అవుతుంది. రాత్రి 1 o'clock ఇక్కడ లైన్ లో నుంచున్నాము. ఇప్పటి వరకు లైన్ రాలేదు. అసలు ఆ గ్యాస్ మీ ఊరు రాదు అంటున్నారు. 1.5 months అవుతుంది బుక్ చేసి. మళ్ళీ ఓటీపీలు చెప్పండి అని ప్రెషర్ చేస్తున్నారు మమ్మల్ని. చెప్పేసాము, మళ్ళీ అది క్యాన్సిల్ చేసేస్తున్నారు. మళ్ళీ బుక్ చేసుకోవాలంటే మళ్ళీ 20 days. మాకు సింగిల్ సిలిండర్ ఉన్న వాళ్ళం ఏం చేస్తాము? మళ్ళీ ఇక్కడ నుంచి 40 kilometers మేము రాలేము. మా ఇంట్లో మగవాళ్ళు లేరు, పెద్ద వయసులో అయిపోయినాయి. మాకు రావాలంటే కష్టం కదా. గ్యాస్ కొరత చాలా ఇబ్బంది ఉంది మాకు. చాలా అంటే చాలా ఇబ్బంది ఉంది. ఇప్పుడు 5-6 రోజులు ఉంది. ఉదయం 3 గంటల నుంచి వెళ్ళి 2-3 అన్ని వచ్చి కూర్చున్నా కూడా గ్యాస్ అసలు మమ్మల్ని పట్టించుకుని నాదు వెళ్ళాడు. ఇక్కడికి వచ్చినా కూడా వాళ్ళు కస్టమర్లు కూడా ఫోన్ చేసుడు ఎత్తుడు లేదు, చేసుడు లేదు, ఫోన్ కట్ చేసుడు. మమ్మల్ని ఒక ఇబ్బంది పెడతారు. అసలుకి ఇప్పటికీ 5-6 రోజుల సంది గోస కన్నా తిప్పలు పడుతున్నాం. అయినా కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకుని నాదు లేడు. ఇక్కడ అక్కడ చుట్టుపక్కల కానీ ఇక్కడ కానీ పక్క మండలంలో వస్తుంది, కానీ ఈ నిలనూరు మండలంలో మాకు ఇస్తలేదు గ్యాస్. ఈ నల్గొండలో కూడా ఇంటికి వచ్చి వేసిపోతారు. మా వాళ్ళు నేను చుట్టాలు ఉంటే వాళ్ళకి వేసిపోయారు. కానీ ఇక్కడ మాకు నిలనూరులో గ్యాస్ రాటే సరే ఇంటికి అయిపోయినా కూడా ఇంటికి వచ్చినా కూడా ఇచ్చే దిక్కు లేదు మాకు. ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నాం, చాలా గోసలు పడుతున్నాం. దయచేసి మాకు గ్యాస్ ఇప్పించే ఉపాయం చేయండి.